హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు అలాగే పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. ఏప్రిల్ నెల బిల్లుల్లో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకున్నాయండి. అదేండి పెరిగిన డిఏతో ఏమేమి మార్పులు చోటు చేసుకున్నాయన్న వివరాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం చూసుకోవచ్చు, రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్ 16 అని వచ్చింది. తర్వాత అది పోయి 18 అని వచ్చింది. తర్వాత ఇప్పుడు 19 అన్ని అప్డేట్స్ పూర్తి చేసుకొని ద రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 19th to 25th ఇన్ దిస్ మంత్ అని అయితే ఉంది. సో కాబట్టి ఇక్కడ మనకు కొన్ని మార్పులు అయితే ఉంటాయండి. సో ఆ మార్పులు ఏంటి అనగా, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ రెగ్యులర్ జీతం బిల్ ఓపెన్ అయిందండి. సో నిన్న రాత్రి నుంచి ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ రోజు నుంచి అప్లోడ్ చేయడం కూడా స్టార్ట్ అయింది. సో అయితే అటెండెన్స్తో పాటుగా ఇప్పుడు సిపిఎస్ మరియు జిపిఎఫ్ ఉపాధ్యాయుల పేర్లు సర్టిఫై చేయవలసి అయితే వస్తుందండి. ఇప్పుడు కొత్తగా అది ఒకటి. ఇంకొకటి, తదుపరి బిల్లు ఓపెన్ అవుతుంది. అలా చేసినప్పుడే తదుపరి బిల్ అయితే ఓపెన్ అవుతుంది. అలాగా ఎంప్లాయీని సెలెక్ట్ చేసి అలాగే ఇంకా ప్రాసెస్ చేసే తర్వాత పాత డిఏ పోతుంది, మరలా కొత్త డిఏని సెలెక్ట్ చేసి సేవ్ చేసుకోవాలండి. ఇది ఒకటి ఎక్స్ట్రాగా మనకైతే యాడ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా ఆ డిఏ 30% అట్లే ఉంటుంది. సో కంటిన్యూ అవుతుంది. సో ఇదే విధంగా బిల్ అయితే పూర్తి అవుతుంది. సో ఈ నెలలో 6 రోజులు మాత్రమే సైట్ అందుబాటులో ఉంటుంది. కావున ఉద్యోగులు ఉపాధ్యాయులందరూ కూడా తమ యొక్క శాలరీ బిల్లును త్వరగా తమ డిడిఓల చేత అయితే సబ్మిట్ చేయించుకున్నారంటే త్వరగా ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందేవి తొందరగా 1వ తేదీన జీతాలు జమ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక పెన్షనర్ల పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ బిల్లు ఇంకా ఓపెన్ కాలేదండి. సో పెన్షనర్ల పెన్షన్ బిల్లు ఈ నెల 25 తర్వాత సబ్మిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇదండి ఇప్పటివరకు తాజా సమాచారం. పెండింగ్ బిల్లు తాజా సమాచారం అలాగే జీతాల తాజా సమాచారం కోసం మన ఛానల్ అయితే అప్డేట్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.